భానుడి భగభగలకు తెలుగు రాష్ట్రాలు అగ్నిగుండంలా మారాయి. ఉదయం నుంచే ఎండలు మండుతున్నాయి. తీవ్ర వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. రోహిణి కార్తె రాకముందే ఏపీ, తెలంగాణలో రోళ్లు పగిలేలా ఎండలు కాస్తున్నాయి. థార్ ఎడారి నుంచి వేడిగాలుల వాయువ్య మధ్య భారతం మీదుగా కోస్తాంధ్ర, రాయలసీమ వరకు వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇవాళ ఏపీలోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పలు జిల్లాల్లో 47 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంటోంది. ఈ నెల 26 వరకు అనేక చోట్ల వడగాల్పులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు తెలంగాణ సైతం ఎండలకు అగ్నిగుండంలా మారింది. రికార్డు స్థాయిలో చాలా చోట్ల 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడదెబ్బకు మృతుల సంఖ్య 20 దాటింది. తెలంగాణలోని 11 జిల్లాల్లో ఇవాళ వడగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే కొత్తగూడెం, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో వడదెబ్బతో ఇప్పటి వరకు 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భూపాలపల్లి జిల్లాలో వడదెబ్బతో ఒకే రోజు 4 మృతి చెందారు. ఇక విజయవాడలో ఎండలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. భానుడి ప్రతాపం క్రమక్రమంగా పెరుగుతోంది. నిన్నటి నుంచి సోమవారం వరకు దాదాపు 49-50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. దానికి తగ్గట్టే నిన్న రికార్డు స్థాయిలో కొన్ని చోట్ల 48 డిగ్రీలు నమోదు కాగా మరికొన్ని చోట్ల 46, మరికొన్ని చోట్ల 45 డిగ్రీలు, అంటే యావరేజ్న 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ప్రతి చోట నమోదు కాదు. ప్రజలు బయటికి రావాలంటే కూడా బెంబేలెత్తున్న ఆ పరిస్థితి ప్రస్తుతం మనం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నాం. ఇక్కడ నిత్యం రద్దీగా ఉండే ఈ 2 రోడ్లు కూడా ఒకవైపు ఇటు రైల్వే స్టేషన్ బస్టాండ్ నుంచి గుణదల వైపు వెళ్లే ప్రాంతం, మరోవైపు గుణదల రావర్పాడు వైపు నుంచి బస్టాండ్, రైల్వే స్టేషన్, గాంధీనగర్ వచ్చే ప్రాంతం నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్లు కూడా చాలా నిర్మానుష్యంగా మరి కొన్ని వాహనాలు మాత్రమే వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సాధ్యమైనంత వరకు ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు, కార్యాలయాల్లో ఉన్నవారు కార్యాలయాల్లోనే ఉండాలని కూడా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేసింది. ఆ మధ్య సమయంలో ఎవరైనా రోడ్ల మీదకి వస్తే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖానికి కర్చీఫ్ కట్టుకోవడం కానీ, హెల్మెట్ వాడటం కానీ, అదేవిధంగా శీతల పానీయాలు అంటే ఈ వడదెబ్బ తగలకుండా రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు శీతల పానీయాలు తీసుకోవాలి. సబ్జా గింజలు, అలాగే కటోరా వంటి ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఎప్పుడు ఒంట్లో ఈ చెమట రూపంలో వేస్ట్ అంతా వెళ్ళిపోయి తద్వారా ఎప్పటికప్పుడు లోపల శక్తి కూడగట్టుకుంటుందని ఆ విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇక ఓఆర్ఎస్ కావచ్చు, ఎలక్ట్రికల్ ప్యాకెట్లు కూడా దగ్గర ఉంచుకుని అందుబాటులో ఎప్పుడు ఇబ్బంది అనిపించినా వెంటనే తాగే విధంగా ఎవరి జాగ్రత్తలు వారు తీసుకోవాలని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. రేపు సోమవారం వరకు ఇదే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల వద్ద కూడా అదనంగా సిబ్బందిని నియమించి వడదెబ్బ కారణంగా ఎవరైనా ఆసుపత్రికి వస్తే వెంటనే సకాలంలో వారికి వైద్య పరీక్షలు అందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా ఈ వడదెబ్బ నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ఎప్పటికప్పుడు
ప్రజలకు సమాచారం చేరవేయాలని కూడా స్పష్టంగా చేశారు. వారు స్వీయ నియంత్రణ పాటించాలి. ముఖ్యంగా పిల్లల వృద్ధుల విషయంలో పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళనైతే బయటికి రావద్దని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా మామూలుగా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా బయటకు వచ్చేవారు ఎవరున్నా కూడా తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వాలు అలాగే వైద్యులు ఇచ్చే సలహాలు పాటించి వడదెబ్బ తగలకుండా చూసుకోవాలని కూడా చాలా స్పష్టం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా రోహిణీ కార్తీ రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రేపు రోహిణీ కార్తీ వచ్చిన తర్వాత తమ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుందని చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూడా మరో వారం రోజుల పాటు ఈ బాణుడి ప్రతాపానికి ప్రతి ఒక్కరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ విధంగా అందరూ రక్షణ చర్యలు చేపట్టాలని కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు గణేష్తో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.